time for us. మొదటగా మరి దేవాదేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి. And I thank bottom of my heart Pastor Garu and Pastor Ram Garu for giving this great opportunity to me. అదే విధంగా మరి దైవజనులు అభిషేక్తులైనటువంటి అయ్యగారికి అమ్మగారికి కూడా నాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు నేను తెలియజేస్తున్నాను. And I thank my grandmother Jayaprada Garu for inviting me here today. అదే విధంగా మరి నేను ఇక్కడ రావడానికి కారణమైనటువంటి మా యొక్క చిన్నమ్మ గారు మరి జయప్రద గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. So she told me about Pastor Isaac Garu and about his strong fasting prayers. అదే విధంగా వారు అమ్మగారు మాకు తెలియజేసిన విషయం ఏంటంటే మరి యొక్క సంఘము దైవజనులు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని నాకు తెలియజేశారు. So I heard that Pastor Garu will pray very strongly in fasting prayers. అదే విధంగా మరి వారు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో చాలా బలమైనటువంటి ప్రార్థనలు చేస్తారు, జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని నేను విన్నాను. So we should learn from him how to fast. అదే విధంగా మరి వారి ద్వారా మరి మేము ఎలాగ ఉపవాసం చేయాలనే విషయాలు మేము నేర్చుకున్నాం. So after listening that I got the vision to preach in his church in front of them. ఆ విషయాలు నేను విన్న తర్వాత మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ సంఘంలో మాట్లాడాలని నాకు ప్రేరేపణ కలిగింది. So this is the great honor and privilege to preach in Daiva Pradhana Mandiram in front of him. అదే విధంగా మరి యొక్క దైవ ప్రార్థన మందిరంలో మరి దైవజనుల ఎదుట నేను వాక్యం తెలియజేయడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. And I mostly thank Pastor Kiran Garu to translating me. అదే విధంగా మరి నన్ను తర్జుమా చేసినటువంటి కిరణ్ గారికి కూడా వందనాలు నేను తెలియజేస్తున్నాను. And I thank all you to be here in the name of Jesus. అదే విధంగా యేసు నామములో మీరందరూ కూడా ఇక్కడ కూడి ఉండడాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. It's a very happy and joy to see you all this afternoon here. చాలా సంతోషము ఆనందం కలుగుతుంది మిమ్మల్ని అందరినీ కూడా చూడడం బట్టి. So how many of you are happy to be here? ఇక్కడ say hallelujah. అందరూ కూడా Hallelujah. So I think maybe you all completed nearly 35 days of your fasting prayers. దాదాపుగా మరి 35 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి సంపూర్తి చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. So fasting is the most painful thing for humans, right? అదే విధంగా మరి ఒక విషయం ఏంటంటే మరి మనిషికి ఈ ఉపవాసం అనేది ఒక నొప్పి కలిగించేది లేకపోతే కొంత బాధాకరమైనటువంటి విషయం. So without eating food and being hungry, it is very painful to us. ఎందుకంటే ఆహారం లేకుండా మరి నీళ్లు త్రాగకుండా మరి ఉండడం అనేది కొంత కఠినతరమైనటువంటి విషయమే. So you almost did 35 days of your fasting prayers. I'm very happy for your faith towards God. అదే 35 రోజుల నుంచి మరి ఈ విధంగా ఆహారం తీసుకోకుండా మరి ఎంతో కఠినంగా మరి ఉండడాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను మీ విశ్వాసాన్ని బట్టి. So we all are declaring that I am completely dependent on my God to Satan. అదే విధంగా మరి నేను సంపూర్ణంగా మరి నేను దేవుని మీద ఆధారపడ్డాను అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది. I am completely dependent more than me. అదే విధంగా మరి నేను నా మీద కన్నా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినే నేను చెప్పగలుగుతున్నాను. So even I did fasting prayer and prepared the word of God for you. అదే విధంగా మరి నేను ఇక్కడ నిలవబడడానికి కారణము నేను కూడా ఉపవాసం ఉండి వాక్యాన్ని సిద్ధపడి నేను మీ మధ్యలోకి రావడం జరిగింది. So Jesus is saying that man shall not live without bread but alone bread but the word of God. సో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చిన ప్రతి మాట వల్ల జీవిస్తారని. So he is the living bread. ఆయన మరి ఆహారము జీవాహారమై ఉన్నారు మనకి. So now our living God is going to feed you his word. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన వాక్యం ద్వారా మనల్ని కూడా బలపరచబోతా ఉన్నారు. So before starting my sermon, నా యొక్క వాక్యము ప్రారంభించక ముందు I would like to ask you all a question. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడతా ఉన్నాను. So how is your fasting? మీ యొక్క ఉపవాసం ఎలాగ జరుగుతూ ఉంది? So if you turn on your Bibles, మీ యొక్క బైబిల్స్ ని తీసినట్లయితే Jesus is teaching how to fast. ప్రభు ఉపవాసం ఎలా చేయాలని మనకు తెలియజేస్తున్నారు. So Matthew chapter 6 verse 16. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం తీసినట్లయితే So here Jesus is praying not for himself. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనిపించదు. He is praying for you and me in his fast. ఆయన ఉపవాసంలో మన కోసం ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. So he is saying that ఆయన ఏం తెలియజేస్తున్నారంటే we should pray secretly. ఆయన మన రహస్యమందు మనం ప్రార్థన చేయాలని ఆయన తెలియజేస్తున్నారు. So this is just between you and your God.
ఇది ఏమిటి అంటే కేవలము దేవునికి మన వ్యక్తిగతంగా సంబంధించినటువంటి విషయమై ఉంది. So Jesus completely depended on his Father while he was fasting. ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణంగా పూర్తిగా తన తండ్రి మీద ఆధారపడినట్టుగా మనకు కనిపిస్తుంది. So he went to Olivia Mountain ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్నప్పుడు and prayed to his Father lonely. ఆయన తండ్రికి ఏకాంతంగా ప్రార్థన చేస్తా ఉన్నారు. So it is just between you, he and his Father. కేవలము తండ్రికి ఆయనకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఉంది. So you should fast like that. ఈ రోజు మనము కూడా ఆ రీతిగా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. So quickly I will say 5 things about fasting. ఈ ఉపవాసం గురించి 5 విషయాలను తెలియజేయాలని ఆశపడుతున్నాను. So fasting is to be near to the God. ఈ యొక్క ఉపవాసంలో ఏం జరుగుతుందంటే మొదట దేవునికి దగ్గరగా అవుతాము. It is to wash your sins in the presence of God. రెండవది ఆయన సన్నిధిలో మన పాపాలు కడిగి వేయబడతాయి. Fasting is to the near to the word of God. అదే విధంగా మూడవది ఉపవాసంలో మనం దేవునికి దగ్గర అవుతాము. Fasting is to talk to your God. నాలుగో విషయము దేవునితో మాట్లాడే అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాం. And fasting is to seek God. ఐదో విషయము ప్రభువుని చూడగలుగుతాము. So he is the Holy Spirit, right? ఆయన పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. We can't see him directly. మనం ఆయనని ప్రత్యక్షంగా మనం చూడలేం గాని So we should seek with our souls. మన యొక్క ఆత్మ ద్వారా ఆయన మనం చూడగలుగుతాము. Hallelujah. So we have to leave our ego and attitude and everything, and we should pray with humble and clean hearts. కాబట్టి ఈ యొక్క సమయంలో మన యొక్క లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టి తగ్గింపుతో ప్రభు దగ్గరికి రావాల్సిన వారుగా ఉన్నాం. So what kind of prayers we are doing? మనము ఎలాంటి ప్రార్థనలు మనము ఏ రకమైన ప్రార్థనలు మనం చేస్తున్నాం? How is your prayer? మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుంది? How is your desire? మన కోరికలు ఏమై ఉన్నాయి? So are you selfish in your fasting prayer? ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మన ప్రార్థనలో స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలే ఉన్నాయా? So Jesus is praying for you and me. ప్రభువు మన కోసం ప్రార్థన చేస్తున్నారు ఆయన. But we are praying for us. కానీ మనమైతే మన కోసం ప్రార్థన We are చేసుకుంటున్నాం. just praying for ourselves. కేవలము మన అవసరతల కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం. And we are selfish in our fasting prayer. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనం స్వార్థపూరితంగా ఉన్నాం. So God gave us a weapon, ప్రభువు మనకి ఒక ఆయుధాన్ని ఇచ్చినారు. that is prayer. ఆ ఆయుధం ఏంటి అని అంటే ప్రార్థన. So prayer is the most powerful weapon that God gave to you and me. కాబట్టి ఇక ప్రార్థన అనేది చాలా శక్తివంతమైన ఆయుధం ప్రభువు నీకు నాకు ఇచ్చినారు. So you are praying a lot. మనం చాలా ప్రార్థన మనం చేస్తాం. You are praying since 40 days of your fasting prayers. సుమారుగా మనం 40 రోజుల దగ్గరికి వచ్చేసాం. మనం ఉపవాస ప్రార్థన You చేస్తాం. are praying since months. కొన్ని నెలల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. You are praying since years. కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. So many times you may go to your pastor and said, I am suffering, so please pray for me, Pastor Garu. అదే విధంగా మన దైవజనుల దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తాం. మన అవసరతలు బట్టి మన అక్కర్లు బట్టి వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుంటాం. So your pastor may be prayed so many times for you. అదే విధంగా మరి దైవజనులు పాస్టర్ గారు మన కోసం ఎన్నో సార్లు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. So he may be fast and prayed for you. ఉపవాసం ఉండి మన కోసం ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో. And your church may be prayed for you. అదే విధంగా ఈ యొక్క సంఘమంతా కూడా కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. So you are praying to God, but you are not receiving the answer and blessing from God. కానీ మనం ప్రార్థన చేస్తున్నాం, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది, కానీ దేవుని దగ్గర నుంచి మనం జవాబులు పొందుకోలేకపోతున్నాం. So how many of you know this verse, Matthew chapter 7 verse 7? Jesus is saying, ask and ask, it will be given to you. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీద్దామండి. So here Jesus is saying, ask and ask, it will be given to you. ఈ వాక్యం మనకి ఎప్పటి నుంచో మనకు తెలుసు. ఆయన చెప్తున్నారు, ప్రభు ఏమంటున్నారంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని తెలియజేస్తున్నారు. So I am asking God, ఈ రోజు ప్రభువు నేను అడుగుతా ఉన్నాను, but he is not giving my blessing. కానీ నాకు ఆశీర్వాదం నేను పొందుకోలేకపోతున్నాను. He promised me in Matthew chapter 7 verse 7, ask and ask, it will be given to you. కానీ ఇక్కడ వాగ్దానం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును వాగ్దానం ఇవ్వబడింది. So you all may get this doubt, is God really there? అయితే దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు, కానీ నేను పొందుకోలేకపోతున్నాను. అసలు దేవుడు ఉన్నాడా? అసలు If there, is he listening my prayers? ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నా ప్రార్థన వింటున్నాడా?
So at a point, you all may get this doubt to you all. కాబట్టి మనందరిలో కూడా ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది ఏంటంటే అసలు ఉన్నాడా? Then the God who promised in Matthew chapter 7 verse 7, ask and ask, it will be given to you. కాబట్టి దేవుడైతే వాగ్దానం చేశాడు మనకి, నేను అడుగుడి మీకు ఇస్తాను అని చెప్పి. The same God is telling you these words. అదే విధంగా ఏ ప్రభు అయితే ఈ వాగ్దానం చేశాడో అదే వాగ్దానము ఇంకొక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. So he is saying that seek first kingdom of God and righteousness, and all these things will be added to you. అదే ప్రభు ఏ వాగ్దానం అయితే మత్తయి సువార్త 7:7లో చెప్పాడో అదే ఆయన ప్రభు అంటున్నారు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడుతుందని అని మాట్లాడుతున్నారు. So blessed are those who are hunger and righteousness. కాబట్టి ఆయన కోసం ఆ నీతి కోసం ఆకలి దప్పులు గల వారు ఆశీర్వదించబడతారని మనకు ధన్యతలో So రాయబడింది. blessed are the poor heart, for they shall see God. అదే విధంగా మరి నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, మరి హృదయ శుద్ధి గల వారు వారు దేవుని చూచెదరు. ఇలాంటి వాక్య భాగాలు మనకు ఉన్నాయి. So we all skip this verse. అయితే ఈ యొక్క 5వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసిన వచనాలన్నింటినీ కూడా మనము స్కిప్ చేసేసి 7వ అధ్యాయం 7వ వచనంలోకి We వెళ్ళిపోతున్నాం. directly went into chapter 7 that God promised me, it will be, ask and ask, it will be given to you. But God is not listening my prayers. God is not listening is not giving my blessing. సో 5వ అధ్యాయంలో చెప్పిన విషయాల్ని మనం పక్కన పెట్టి డైరెక్ట్ గా ఇచ్చి నేను మీ అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి విషయాలనే మనం పట్టుకుంటున్నాం. So first we need to be with pure and kind hearts. మనము మొదటగా స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయాలను కలిగి ఉండాలి. But we all need the blessings from God. అయితే మనమైతే దేవుని దగ్గర ఆ వాగ్దానాలు లేకపోతే దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడానికే మనం తహతహలాడపడుతున్నాం. We won't be with pure and kind hearts. మన హృదయాలు ఈ రోజు స్వచ్ఛముగా మలినము లేకుండా పరిశుద్ధంగా ఉన్నాయా? We will not follow the word of God. అయితే దేవుని వాక్యాన్ని మనము సంపూర్ణంగా వెంబడించగలుగుతున్నామా? But we only need the blessing from God. కానీ ఇవన్నీ ప్రక్కన పెడుతున్నాం, కానీ కేవలం దేవుని దగ్గర ఇచ్చే ఆశీర్వాదాలు దీవెనల కోసమే మనం పరిగెడుతున్నాం. So first you should have forgiveness. కాబట్టి మొదటగా మనకు కావాల్సింది క్షమాపణ. You must break the barriers between you and your God. కాబట్టి మొదటగా దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుబండలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలి. What we ask should be according to the word of God. కాబట్టి మన జీవితాలు వాక్యానుసారంగా జీవించే జీవితాలుగా ఉండాలి. Not to the against to his plan. కాబట్టి దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా ఏది చేయడానికి వీలు లేదు. So my dear friend, don't be afraid. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియమైన స్నేహితులారా భయపడొద్దని ప్రభు తెలియజేస్తున్నాడు. Our God is loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. If we follow his words, మనము ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించగలిగితే, if we ask according to his will, మనము ఆయన చిత్తానుసారంగా మనం అడగగలిగినట్లయితే, then he is saying I will give you. ఆయన అంటున్నాడు ఈ రోజు నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా Then ఉన్నాను. he is saying I will give you. నేను అంటున్నాను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. He is ready to give you all your needs. ఇప్పుడే ఈ క్షణమే నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. He will give you in the right time. ఆయన సరైన సమయంలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. So I would like to share a live example. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యక్షంగా మరి జరిగినటువంటి సందర్భాన్ని మీ మధ్య ఉంచాలని ఆశపడుతున్నాను. So one man, ఒక ఆయన he attempted written medical exam in 2002. 2002వ సంవత్సరంలో ఒక మెడికల్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. But he didn't selected in that job. అయితే ఆయన ఎగ్జామ్ లో ఆయన సెలెక్ట్ అవ్వలేదు. He didn't get that job. అదే విధంగా ఆ జాబ్ కూడా ఆయన పొందుకోలేకపోయారు. But he has a desire to do God's ministry by that job. కానీ ఆయన ఆ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే నేను దేవుని పరిచర్య చేయాలని ఎంతో ఆశపడ్డారు. Then he prayed to God. He talked with God that why didn't you give this job? అయితే ఆయన ప్రార్థన చేస్తున్నారు ఏంటంటే, ప్రభువా మరి నాకు ఎందుకు ఈ జాబ్ ఇవ్వలేదు అని ఆయన ప్రభుని అడుగుతా ఉన్నారు. I want to do your work by this job. Why didn't you give me? కాబట్టి ఈ యొక్క ఉద్యోగం ద్వారా నీకు పరిచర్య చేయాలని నేను ఆశపడ్డాను, కానీ నాకు ఎందుకు ఇవ్వలేదు? But he didn't leave his faith. అయితే ఆయనకున్న విశ్వాసాన్ని కూడా దేవుని పరిచర్య చేస్తూనే ఉన్నారు. He spread gospel to so many people. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దేవుని సువార్తని ప్రకటిస్తూనే ఉన్నారు. So God see everything. ఆయన ప్రభు అన్ని కూడా చూస్తున్న దేవుడై ఉన్నాడు. And God gave that job when he attempted 24 years back. The same job
he get that job. సో కాబట్టి ఒక సమయంలో 2002వ సంవత్సరంలో ఏదైతే ఎగ్జామ్ రాశారో, ఏ ఎగ్జామ్ లో అయితే ఆయనకి జాబ్ రాలేదో అదే ఎగ్జామ్ 2024వ సంవత్సరము అదే జాబ్ ఆయనకి ఇవ్వడం జరిగింది దేవుడు. In what he didn't selected, ఆయన ఆ రోజు ఆయన సెలెక్ట్ in అవ్వలేకపోయారు, what he rejected, ఆయన అక్కడ రిజెక్ట్ చేయబడ్డారు. he get the same government job after 22 years in 2024. 2024వ సంవత్సరంలో మరి ఏదైతే జాబ్ రిజెక్ట్ చేయబడ్డారో అదే జాబ్, గవర్నమెంట్ జాబ్ ఆయనకి రావడం జరిగింది. So he is working as health supervisor in Aina- Pandur PHC. ఈ రోజు పండూరు పిహెచ్సి లో సెల్ఫ్ మరి మెడికల్ సూపర్వైజర్ గా ఆయన పనిచేస్తా ఉన్నారు. So he is in our middle. He is my dad. ఆయన ఎవరో కాదు, మా నాన్నగారే. Will you say hallelujah? Hallelujah. So this is my dad's testimony. సో కాబట్టి ఈ రోజు మా నాన్నగారి సాక్ష్యం ఇది. So my dear brother and sister, ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, don't be disappointed. కాబట్టి నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు. Don't be discouraged. నిరాశ పడద్దు. The God who you're praying, నువ్వు ఏ దేవుడికైతే నువ్వు ప్రార్థన He is చేస్తావు the way maker. ఆయన నీ మార్గాలను సరళం చేసే దేవుడే. He is the miracle worker. ఆయన అద్భుతాలు చేసే దేవుడై If ఉన్నాడు. you are waiting for your job, ఈ రోజు నీవు ఉద్యోగం కోసం కనిపెడుతున్నావా? He is going to give you right now. ఆయన ఇప్పుడే ఆయన నీకు జాబ్ The ఇవ్వడానికి సిద్ధంగా miracle ఉన్నాడు. going to happening in the name of Jesus in your lives. ఆయన నామములో, ఆయన శక్తివంతమైన నామములో దేవుడు నీకు ఇవ్వడానికి If you ఇష్టపడుతున్నాడు. keep faith and trust towards Him, కాబట్టి ఆయన ఎందులో నువ్వు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ఉన్నావా? if He is in your side, ఆయన నీ పక్షంగా ఉన్నాడు. the job and everything will come run to you. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఇచ్చినట్లయితే ఆ ప్రభు నీ పక్షంగా కార్యం చేయబోతా ఉన్నాడు. So He never forget any of His promises. కాబట్టి ఆయన చేసిన వాగ్దానాన్ని ఏది ఆయన మర్చిపోయే దేవుడు కాదు. He knows everything, when He should give, at what time He should give. కాబట్టి ఆయనకు తెలుసు నీ జీవితంలో అది ఎప్పుడు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి కూడా ఆయనకు తెలుసు. He will give you in the right time. ఆయన సరైన సమయంలో నీ జీవితానికి అది You will ఇవ్వబోతున్నాడు. receive in the right time. ఆయన టైంలో నీకు ఇవ్వబోవడానికి ఇష్టపడుతున్నాడు. All you need is patience and trust towards Him and faith అయితే towards మనకి Him, దేవుని యందు సహనము, ఓపిక మనం కలిగి ఉండాలి ఈ రోజు. and pray. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన మనం మానడానికి వీల్లేదు. Never stop praying ప్రార్థన ఎప్పుడు కూడా మనం విడవద్దు. until you receive the blessing from God. దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకునే వరకు మన ప్రార్థన ఆపడానికి లేదు. Until God talks to you. మరి ప్రభు మనతో మాట్లాడే వరకు కూడా, Until He anoints you. ప్రభు మనల్ని అభిషేకించే వరకు కూడా. So our God is the God మన దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడంటే will listen every of your prayers wherever you pray from. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా సరే, ఎలాంటి స్థితిలో ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు వింటాడు. So He promised Abraham in Bible, Genesis chapter 18 verse 9. ఆదికాండంలో 18వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. So now Abraham and Sarah were old. ఆ అబ్రహాము అదే విధంగా షారా ఇద్దరు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. They prayed to God for their children. వారిద్దరూ కూడా మరి పిల్లల కోసము దేవునికి ప్రార్థన చేస్తున్నారు. At the age of 90 years, 90 సంవత్సరాల వయసులో they are praying from deserts in tent. అదే విధంగా ఆ యొక్క ఎడారుల్లో, ఆ గుడారాల్లో ఉంటూ వారు ప్రార్థన చేస్తున్నారు వారి దేవుడికి. Then God listened their prayers వారి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. and came and speaking to Abraham like this. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. So where is your wife Sarah? ప్రభు అడుగుతున్నాడు, నీ భార్య అని షారా ఎక్కడ? Then he told that she is at the backside of the tent. ఆ విధ గుడారంలో వెనకాల ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. So he told that Sarah shall have a son. అదే విధంగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ భార్య అని షారా కుమారుని కంటది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ. So Sarah was listening this conversation, she in the back of the tent. దేవుడు అబ్రహాము మాట్లాడుకున్న సంభాషణ భార్య వెనకాల నుంచి వింటున్నది. And she laughed herself. అదే విధంగా ఆమె విని ఆమె తనలో తను నవ్వుకుంటా ఉంది. She's thinking that we are very old. At the age of 90 years, how can I give birth to a baby? షారా అనుకుంటుంది, మేము వృద్ధాప్యంలో ఉన్నాను, 90 సంవత్సరాల వయసులో ఉన్నాను, మాకు గర్భం రావడం ఏంటి అని తనలో తను నవ్వుకుంటుంది. Then Lord saw Sarah and he's asking Abraham, why did Sarah laugh? సో దేవుడు అడుగుతున్నాడు అబ్రహాముని, ఎందుకు షారా నవ్వుతుంది? So then anything is impossible to God? ప్రభుకి అసాధ్యమైంది ఏదైనా ఉందండి? The Lord said Sarah shall have a son. ప్రభు చెప్తున్నాడు, ఆమె ఒక కుమారుని కంటది. So Sarah laughed in the desert in the tent. ఆమె ఆ గుడారములో, ఆ ఎడారులో ఆమె ఉండి నవ్వుకుంటుంది తను చూసి. But God saw her from the heaven.
కానీ ప్రభువు పరలోకము నుండి ఆ యొక్క ఎడారిలో ఉన్నటువంటి ఆమెని ఆయన చూస్తున్నాడు. So the same God who saw Sarah from heaven is going to see you. ఈ మధ్యకాల సమయంలో పరలోకం నుంచి ఎడారిలో ఉన్నటువంటి శారాన్ని చూస్తున్న దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నిన్ను కూడా చూస్తా ఉన్నాడు. And God said he will multiply and multiply Abraham like a stars in the sky. ప్రభు చెప్తున్నాడు అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించాడంటే నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానని చెప్పాడు. So the God who listens Sarah prayer, ప్రార్థన శారా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. Abraham prayer, అబ్రహాం యొక్క ప్రార్థన విన్నాడు. is going to listen your prayers. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కూడా నీ యొక్క ప్రార్థన వింటా ఉన్నాడు. Hallelujah. So when Paul prayed, అదే విధంగా అపోస్తుడైన పౌలు గారు ప్రార్థన చేస్తా the ఉన్నారు. chains are broken when Paul prayed from jail. సో ఆ యొక్క చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సంకెళ్ళు విడిపోయినాయి. So he is tied with iron chains. అదే విధంగా మరి ఆ యొక్క ఇనుప సంకెళ్ళతో బంధించి ఉన్నారు. His hands was tied. ఆ యొక్క చేతులన్నీ కూడా బంధించబడ్డాయి. His legs was tied. కాళ్ళు బండలతో బిగించబడ్డాయి. His body is full of wounds. అదే విధంగా తన శరీరం అంతా గాయాలతో ఉంది. The blood is bleeding from his body. తన శరీరం నుంచి రక్తం అంతా కూడా కారుతూ ఉంది. He is feeling so much of pain in his body. ఆయన చాలా వేదన బాధతో ఉన్నాడు శరీరంలో. He can't even move himself. ఆయన కదలలేనటువంటి స్థితిలో ఉన్నాడు. But he is praying to God. కానీ ఆయన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. He is praying in knees. ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా He ఉన్నాడు. sang songs with joy. అదే విధంగా ఆయన ఆనందంలో సంతోషంతో దేవునికి కీర్తనలు పాడుతా ఉన్నాడు. So we should pray like that. మనం కూడా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆ విధంగా మనం ప్రార్థన చేయవలసిన Then వారుగా when ఉన్నాం. Paul prayed, పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు there was a great earthquake. ఆ యొక్క పెద్ద భూకంపం కలిగింది. Foundations of prisms were shaken. అదే విధంగా పాతాల పునాదులన్నీ కూడా కదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Immediately all the doors were open. అదే విధంగా ఆ యొక్క డోర్స్ అన్ని కూడా ద్వారాలన్నీ కూడా తెరిచిపోయినాయి. And the power of God came down. దేవుని శక్తి అక్కడ దిగి వచ్చినది. That is the power of prayer. ఆ యొక్క ప్రార్థన యొక్క శక్తి అలాంటిది. That is the power of prayer. సో ప్రార్థన యొక్క శక్తిని మనం అలా విధంగా చూడగలుగుతాం. The faithful prayer and worship leads to miraculous. సో మరి ఉపవాస ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థన మన జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాం. Then there everyone demonstrated God power and power of prayer. సో కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క శక్తిని మనం అందరం చూడగలగాలి. So in Bible Isaiah chapter 38 verse 1, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే so Isaiah became sick. అక్కడ Then Isaiah prayed to Lord. ఇక్కడ చదివిన సందర్భంలో హిజ్కియా భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నారు. So Isaiah became sick. ఆయన చాలా మరి వ్యాధితో ఉన్నారు. అక్కడ Was at the point of death. మరి మరణానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. And Isaiah came to him ఆ ప్రవక్త అయిన యెషయా ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాము. and said thus, the Lord said that ప్రభువు చెప్తున్న మాట ఏంటి అని అంటే you shall die. నీవు చనిపోబోతున్నావు అని ప్రవక్త చెప్తున్నారు. You will not recover. నీవు మళ్ళా తిరిగి కోలుకోవు. Then Isaiah started praying to God. అయితే హిజ్కియా తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. He is speaking to Lord like this. ప్రభువుకి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు. So how I walked before you faithfully దేవా నీ యొక్క ఇంతకాలం కూడా నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో నీకు తెలుసు కదా. and with your whole heart, నా యొక్క హృదయపూర్వకంగా నేను జీవించాను కదా. what is good in your sight, Lord? నీ దృష్టిలో నేను నీతిమంతుడిగానే ఉన్నాను కదా ప్రభువా. Why did you do this to me? మరి ఎందుకు ఇలా నా జీవితంలో చేశావు? Then the word of God again came to prophet Isaiah మళ్ళా తిరిగి యెషయా భక్తుడి దగ్గరికి ఈ యొక్క వాక్యం వచ్చింది. and said to Isaiah, thus the Lord says, ప్రభు ఏమని చెప్తున్నారు అని అంటే Isaiah, I have heard your prayers. ఆయన అంటున్నారు ఏంటంటే హిజ్కియా నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నది. I have seen your tears. నీ కన్నీళ్లు నేను చూచి ఉన్నాను. I will add 15 years to you. నీకు నేను 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తా ఉన్నాను. I will add 15 years to you. 15 సంవత్సరాలు నీకు పొడిగిస్తున్నాను. Hallelujah. So with prayer, ప్రార్థన ద్వారా you can even change the decision of God. ప్రార్థన ద్వారా దేవుని యొక్క నిర్ణయాలు కూడా మనం మార్చగలుగుతాము. You can even change the heart of God. దేవుని యొక్క హృదయాన్ని కూడా మనం మార్చగలుగుతాము. That is the power of prayer. ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది. So the same God who listened Isaiah prayers
సో ఏ దేవుడైతే హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన విన్నాడో is going to listen your prayers. ఈ మధ్యాహ్న సమయంలో నీ యొక్క కన్నీటి ప్రార్థన కూడా దేవుడు వింటా ఉన్నాడు. He is going to bless you. మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. He is the Almighty God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. He can make impossible things to possible. ఆయన అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యం చేసే దేవుడు. He is listening every of your prayers. నీ యొక్క ప్రతి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. He is seeing every of your problem you are facing. నీవు ఏ సమస్య అయితే ఏ సమస్య గుండా వెళ్తున్నావో ఆ సమస్యని దేవుడు చూస్తా ఉన్నాడు. He is seeing every of your problem you are going through. నువ్వు ఏ రోగము గుండా సమస్య గుండా వెళ్తున్నావో ఆ సమస్యని దేవుడు చూస్తున్నాడు. You may be come with empty hands. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నువ్వు రిక్తాస్తాలతో నువ్వు వచ్చి ఉన్నావేమో. You may carrying pain in your hearts. నీ హృదయంలో ఈ మధ్యాహ్న సమయంలో ఎంతో వేదన బాధ ఉందేమో. You may carrying burden in your hearts. నీ హృదయంలో చాలా వేదనతో ఉన్నావేమో. Your heart may broken. నీవు బ్రద్దలైపోయిన స్థితిలో నువ్వు వచ్చి ఉన్నావేమో. There is no peace and happiness in your life. శాంతి సమాధానం లేకుండా ఉందేమో. So people said you are useless. ప్రజలు అంటున్నారు నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, పనికిరాని దాని అంటున్నారు. People may said your child is useless. నీ కుమారుడు నీ కుమార్తె ఎందుకు పనికిరాడని ప్రజలు చెప్తున్నారు. People may said your husband is a lost case. ఇక్కడ అంటున్నారు ప్రజలు అంటున్నారు నీ భర్త ఎందుకు ప్రయోజకుడు కాదు, వేస్ట్ అంటున్నారు. You may lost everything and come here. నీ జీవితంలో నీ కంపెనీలో అన్ని నువ్వు కోల్పోయావు మొత్తం అన్ని కూడా. You may lost your job. నీ ఉద్యోగాన్ని కూడా కోల్పోయావేమో. You may lost your health. నీ ఆరోగ్యాన్ని కోల్పోయావేమో. You may lost your family members. నీ యొక్క కుటుంబస్తుల్లో అనేక మంది నువ్వు కోల్పోయావేమో. You may be backward in your studies. నీ యొక్క చదువుల్లో నువ్వు వెనకబడిపోయావేమో. You may addicted to bad habits. నువ్వు వ్యసనాలకి బానిసమైపోయావేమో. So are you bothering why my life is becoming like this, Lord? నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నా జీవితం ఇలాగైపోయిందని ప్రభువుని అడుగుతున్నావు. I am useless. నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నావు. My life is useless. నా జీవితమే పనికిరానిది అయిపోయింది అనుకుంటున్నాను. So my dear friend, ప్రియమైన స్నేహితుడా స్నేహితురాలా, then come to Jesus. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, Then come to Jesus. ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే He is calling you. నేను పిలుస్తా ఉన్నాడు. So he is saying don't be afraid. భయపడొద్దు అని ప్రభు చెప్తున్నాడు. I am there for you. నేను నీ కోసం నేను ఉన్నాను. I am ready to hug with my wounded hands. నా గాయపడిన హస్తాలతో నేను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాను. So Psalms 147 verse 3, Jesus is saying I will heal the broken hearts and bind up their wounds. సరే తీద్దామండి. Psalms 147. So Jesus is saying I will heal the broken hearts and bind up their wounds. ఈ వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నాడు అంటే గాయపడినటువంటి వారిని ఆయన హస్తములతో గాయపడిన హస్తాలతో ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. So our God is healing God. మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. He built up the broken hearts. ఆయన విరిగిన వారిని మళ్ళా తిరిగి కట్టే దేవుడు. He built up the families. ఆయన విరిగిపోయినటువంటి నలిగిపోయిన కుటుంబాలను మళ్ళీ తిరిగి కట్టే దేవుడు. So bow down and keep every of your problem, everything in the feet of Jesus. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు వేసి తల వంచి ఆయన యొక్క మన సమస్యలు ప్రభు దగ్గర మనం పెడదాము. He will supply all your needs. మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడు. He will transform your lives. అదే విధంగా మీ ఆ జీవితాలను ఆయన రూపాంతరం చేసే దేవుడు. He will beautify your life into a beautiful palace. కాబట్టి ఈ జీవితాల్ని ఈ రోజు అందంగా మలిచి అందమైన ప్రదేశాల్లో ఉంచగలిగిన దేవుడు. The people who threw you out, ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో, who said you are useless, ఏ ప్రజలైతే నువ్వు ఎందుకు పనికిరావన్నారో, who mocked you, ఎవరైతే నిన్ను అవహేళన చేశారో, He will shine you in front of them. దేవుడు నిన్ను వారి ముందే నిన్ను ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. He will rise you in front of them in the name of Jesus. ప్రభువు నిన్ను హెచ్చించబోతున్నాడు నీ శత్రువుల ఎదుట. He is going to rise you in the name of Jesus. యేసు నామములో ప్రభువు నిన్ను ఈ మధ్యాహ్న సమయంలో హెచ్చించబోతున్నాడు. He will break every of your bondages, every of your temptation, every of your addiction in the name of నీ Jesus. జీవితంలో ఈ మధ్యాహ్న సమయంలో ఉన్న ప్రతి బంధకాలు ప్రతి సాతాను శక్తుల్ని దేవుడు విరగొట్టబోతున్నాడు. He will deliver you. ప్రభువు ఈ రోజు నేను విడుదల చేయబోతున్నాడు. He is going to heal every disease and sickness in your body. ప్రతి రోగాన్ని ప్రతి అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. He is going to kick out every evil spirit working on you. ఏదైతే దురాత్మ పనిచేస్తుందో నీ జీవితంలో దాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. He will take every bad thoughts that you are coming in your minds. ఏదైతే చీకటి శక్తులు ఏదే పాపం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో దాన్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు నీ He will జీవితంలో. take every lustful desires in you. ఏదైతే శారీరక సంబంధమైనటువంటి లైంగిక సంబంధమైన కోరికలు ఈ రోజు నేను ప్రభావితం చేస్తున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు. He will take every suicide thoughts in you. అదే విధంగా Coming to you. ఏదైతే ఆత్మ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావో వాటి నుంచి దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు. He is going to use youngsters.
ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల్ని దేవుడు తన కోసం వాడుకోబోతున్నాడు. He is going to prosper you. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పగా హెచ్చించి ఆశీర్వదించబోతున్నాడు. No more pain. ఇక నీ జీవితంలో మరి ఏ విధమైనటువంటి శ్రమ అనేది దేవుడు No ఉంచబోతలేదు. more suffering. ఏ విధమైనటువంటి అవమానాలు నిందల్ని దేవుడు ఉంచబోట్లేదు. You are going to be free. దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు విడుదల చేయబోతున్నాడు. He have all authority in this universe. ఈ రోజు ఆయనకి సర్వశక్తిమంతుడైన దేవుడు. He can make impossible things to possible. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తాన్ని సాధ్యం కలిగిన I ask in the name of Jesus, ఇవన్నీ కూడా యేసు నామములో అడుగుతా ఉన్నాను. let every good gift, blessing fall from heaven right now here. సో ప్రతి ఒక్క గొప్ప ఆశీర్వాదం మంచి ఈవులను దేవుడు ఆ పరలోకం నుంచి ఇక్కడ మీ అందరి మీద ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. Let every evil spirit leave right now. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రతి దురాత్మ ఏదైతే పనిచేస్తుందో ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు ఇక్కడ నుంచి విడుదల చేస్తా ఉన్నాడు. He is the God who can change anything, any situation in one instant. కాబట్టి దేవుడు ప్రతి ఏదైనా సరే దేవుడు ఒక్క క్షణంలో దేవుడు మార్చగలిగిన దేవుడు. So you may think I am a sinful man. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ నేను పాపిని కదా, నేను ఇంకా పాపంలోనే జీవిస్తున్నాను కదా, దేవుడు నా ప్రార్థన వింటాడా? Will God take my prayers? నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? Will he listen my prayers? అసలు నా ప్రార్థన వింటాడా? Is God angry with me? ఒకవేళ నేను పాపంలో ఇంకా ఉన్నాను కదా, ఒకవేళ నా మీద దేవుడు కోపిస్తున్నాడేమో, Will he punish me? ఒకవేళ దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. No, my dear friend. లేదు బిడ్డ, లేదు, దేవుడు నేను శిక్షించబోతా లేదు. If you are in sin, ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో జీవిస్తా ఉంటే, if you are a sinful man, ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో ఉన్నట్లయితే కనుక he will not punish you. దేవుడు నిన్ను శిక్షించడానికి ఏ మాత్రం ఇష్టపడట్లే. He will cry for you. ప్రభువు నీ కోసం చనిపోయి ఉన్నాడు. He will feel sad for you. ఆయన నీ కోసము మరణించున్నాడు. You all may think what? ప్రభువు మనందరినీ కూడా ఆయన రక్తంలో కొని ఉన్నాడు. You all may think what? మనం ఏమనుకుంటున్నామంటే The Almighty God, ఆయన సర్వశక్తిమంతైన దేవుడు, the creator of this world, ఈ యొక్క లోకాన్నే సృష్టించిన దేవుడు, the King of Kings, ఆయన రాజులకు రాజు, will he cry for me? ఆయన నా కోసం కన్నీరు కారుస్తారా? So yes, my dear friend. నిజమే, ఆయన కన్నీరు కారుస్తాడు. If you turn on your Bible, John chapter 11 verse 33. యోహాను సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. So here what happened? So Jesus wept. కాబట్టి ఇక్కడ చదివిన సందర్భంలో మనం చూసినట్లయితే ప్రభు కన్నీరు కారుస్తా ఉన్నారు. So your God will cry for you. కాబట్టి ఒక ఆధారం ఏంటంటే, ఒక ఆదరణ ఏంటంటే ప్రభు మన కోసం కన్నీరు కారుస్తున్నారు. Your God will not punish you. మనల్ని శిక్షించే దేవుడు కాదాయన. He will feel sad for you. మన కోసం ఆయన ఎంతో చింతిస్తా ఉన్నాడు. He will cry for you. ఆయన మన కోసం కన్నీరు కారుస్తున్నాడు. He is the only God who cries for their children. కాబట్టి ఒకే ఒక్క దేవుడు మన కోసం కన్నీరు కార్చే ఒకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. So he is the God who takes all your prayers. కాబట్టి మన యొక్క ప్రార్థనలన్నీ కూడా ప్రభువు వింటా ఉన్నాడు. So only he is saying, ask and ask, I will give you. కాబట్టి ఆయన అంటాడు మత్తయి సువార్తలో మనం చదివిన వాక్య భాగంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. So all you need is repentance and faith towards him. కాబట్టి ఒకే ఒక విషయం ఏంటంటే పశ్చాత్తాపడుతూ మనం ఆయన వెంబడించవలసిన వారుగా ఉన్నాం. And follow his words. ఆయన వాక్యాన్ని వెంబడించవలసిన వారుగా ఉన్నాం. He will never disappoint you. మనల్ని ఆయన నిరాశపరిచే దేవుడు కాదు. He will fulfill all his promises he have did you. ఏదైతే దేవుడు మన పట్ల వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. He will not ask your status. కాబట్టి దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో నీ యొక్క పరిస్థితిని చూసే దేవుడు కాదు ఆయన. So where do you come from? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూసే దేవుడు కాదు. He will not ask your background. నీ యొక్క పూర్వస్థితి, నీ యొక్క తల్లిదండ్రులు దాన్ని చూసే దేవుడు కాదు. So he is asking your heart this afternoon. కేవలం ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. So what is there in your hearts? నీ యొక్క ఈ మధ్యాహ్న సమయంలో నీ హృదయంలో ఏముంది? So invite him into your hearts. కాబట్టి ప్రభువుని మన హృదయంలోకి ప్రభుని ఈ రోజు ఆహ్వానిద్దాం. So invite him into your hearts. మన హృదయాల్లోకి ప్రభువుని ఆహ్వానిద్దాం. So rise up your hands and pray to him. ప్రభువుకి మన చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దామండి ఒకసారి. Ask him to fill Holy Spirit in you. ప్రభువుని అడుగుదాము, మన హృదయాల్లో పరిశుద్ధాత్మని ఆహ్వానిద్దాము. ప్రభువా నా జీవితంలోకి రండి అని అడుగుదాం. So talk to God. ప్రభువుతో మాట్లాడదాము. Cry to God.
కన్నీరు కరుద్దాం ప్రభువుకి. Seek for his revelation. ఆయన యొక్క ప్రత్యక్షత కోసం మనం కనిపెడదాము. Jesus is coming into you. కాబట్టి ప్రభువు ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితంలోనికి రాబోతున్నారు. All your sin, curse, sorrow will go. ప్రతి ఒక్క శాపము, ప్రతి పాపము, ప్రతి రోగాన్ని ప్రభు తీసివేయబోతున్నాడు. Open your mouths. మన నోరులు తెరుద్దామండి. Open your hearts. మన హృదయాలు తెరుద్దాము. Pray to God. ప్రార్థన చేద్దాం ప్రభువుకి. Pray to God. ప్రార్థన చేద్దాం ప్రభువుకి. Ask him. ప్రభువుని అడగండి. Ask him to fill you with Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు అని అడుగుదాం ప్రభువుని. Ask him to anoint you. ప్రభువుని అడుగుదాం. ప్రభువా నన్ను అభిషేకించు. First seek his kingdom and his righteousness. ప్రభువా నీ రాజ్యాన్ని వెతికే కృప దయచేయండి అని అడుగుదాం. All the blessings are coming, run to you. ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ప్రభువు దేవుడు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు This is the right time to ask. ఇదే సరైన సమయము, ప్రభువుని అడిగే సమయము. You are going to be free. దేవుడు ఈ రోజు విడుదల చేయబోతున్నాడు. Your life is going to change. నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. Cleanse your body. నీ యొక్క శరీరాన్ని శుద్ధి చేయబోతున్నాడు. Cleanse your hearts. నీ హృదయాన్ని సరి చేయబోతున్నాడు. Cleanse your family. నీ యొక్క ఫ్యామిలీని పరిశుద్ధపరచుతున్నాడు. Ask. అడుగుదామండి. Ask to Jesus. ప్రభువుని అడుగుదాము. Pray, cry to కన్నీరు God. కారుద్దామండి. కన్నీరు కారుద్దాం ప్రభువుని. The pastor who you are serving, ఏ దైవ పాస్టర్ గారు అయితే మనకి దైవజనులు మన కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. let their ministry increase double measure in the name of Jesus. ఈ సంఘము, ఈ పరిచర్య ఇంకను కూడా రెండంతలుగా నూరంతలుగా ఆశీర్వదించబడలాగా ప్రార్థన చేద్దాం. Let them be refused to thousands and thousands of people. అదే విధంగా మరి వేల మంది ప్రజలు ఇక్కడికి తరలి వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. God bless this church. దేవుడి యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. Let their church prosper, multiply and multiply. ఈ సంఘము నూరంతలుగా రాబోయే రోజులన్నీ కూడా ఆశీర్వదించబడును గాక. In the name of Jesus. యేసు నామములో అడుగుతున్నాను. Hallelujah. Ask to God. ప్రభువుని అడుగుదామండి. Ask all your needs. ప్రతి ఒక్క అవసరతను ప్రభు దగ్గర అడుగుదాము. Come to Jesus. ప్రభు దగ్గరికి వద్దాము. Hallelujah. The God's grace is flowing here right now. దేవుని యొక్క కృప విస్తరిస్తా ఉంది ఇక్కడ. The power of God is here. దేవుని యొక్క శక్తి ఇక్కడ ఉంది. The presence of God is here. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది. He is in our midst. ఆయన మన మధ్యలో ఉన్నాడు. His presence is here. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది. He is listening every of your prayers. ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. He is going to anoint you in the name of Jesus. యేసు నామములో ప్రతి ఒక్కరిని దేవుడు He is అభిషేకిస్తాడు. listening right now. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. Hallelujah. Hallelujah. Pray to God. Hallelujah. He is going to anoint you. దేవుడు నిన్ను అభిషేకిస్తా ఉన్నాడు. The power of God is flowing right now from heaven. దేవుని యొక్క శక్తి ఇక్కడ ప్రవహిస్తా ఉంది. Ask to Holy Spirit. Hallelujah. అడుగుదామండి. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం. He is listening your prayers. ప్రతి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. This is the right time to ask your God. ఈ యొక్క సరి అయిన సమయంలో దేవుడిని అడుగుదాము. Seek His face. ఆయన యొక్క ముఖ దర్శనము మనం చేద్దాము. Ask to fill Him with Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడదాము. The God's grace is flowing here right now. దేవుని కృప ఇక్కడ ప్రవహిస్తా ఉంది. He is anointing you right now. దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరిని అభిషేకిస్తా ఉన్నాడు. His presence is here right now. దేవుని సన్నిధి ఇక్కడ గొప్ప కార్యాలు He is జరగబోతున్నాయి. going to anoint you in the name of ప్రతి Jesus. ఒక్కరిని కూడా దేవుడు అనాయింట్ చేయబోతున్నాడు. He is only God who sacrifices His whole life for you and me. ఒకే ఒక్క దేవుడు నీ కోసం నా కోసం ఆయన చనిపోయి తన రక్తాన్ని తన శరీరాన్ని త్యాగం చేసిన దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. Today He is ready to give His love and faith and His peace to you all. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన విశ్వాసాన్ని, ఆయన కృపను దేవుడు విస్తరిస్తా ఉన్నాడు. Receive your blessings in the name of Jesus. ఈరోజు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తీసుకుందాము. The God who blessed Abraham and Sarah is going to listen your prayers. దేవుడు నీ యొక్క ప్రార్థన వింటా ఉన్నాడు, విన్నాడు. He is going to open your rooms. దేవుడు నీ యొక్క ప్రతి ద్వారాలు తెరుస్తా ఉన్నాడు. The God is who listen Hizkiah prayers will listen your prayers. అబ్రహాము యొక్క ప్రార్థన విన్నాడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా The God who listen Paul prayers is ready to listen your prayers. నీ ప్రార్థనలు వినడానికి ఇష్టపడుతున్నాడు. He is ready to take your prayers. నీ యొక్క ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. Ask Him to fill with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడదాం. పరిశుద్ధాత్మతో నింపబడదాం. Ask for His revelation. ఆయన ప్రత్యక్షత కోసం కనిపెడదాము. Ask to use you in His ministry. ఈ యొక్క పరిచర్య దేవుడు ఆశీర్వదించిన గాక. He is going to use your children. నీ యొక్క బిడ్డలను దేవుడు వాడుకుంటా He ఉన్నాడు. is going to do mighty things through them. నీ ద్వారా, నీ బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. I can feel that
Lord is talking to you all. ఈ రోజు ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పగా The వాడుకోబోతున్నాడు. miracles are happening here right now. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. The God presence is here right now. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. The deliverance is happening right now. దేవుడు విడుదల కార్యం చేయబోతున్నాడు. Every evil spirit is going right now here. ప్రతి ఒక్క సాతాను దురాత్మ శక్తి బంధకాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. Every bondage and temptations is going from your body right now. ప్రతి ఒక్క బంధకాలను దేవుడు విడగొడతా ఉన్నాడు. In the name of Jesus. యేసు నామములో In the name of Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతా ఉంది. In the name of Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతా ఉంది. Holy Spirit is coming into you. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. The healings are happening. The healings are happening. దేవుని కార్యాలు స్వస్థత కార్యాలు జరుగుతా ఉన్నాయి. Hallelujah, hallelujah, hallelujah. Ask for his revelation. దేవుని యొక్క ప్రత్యక్షత కోసం మనము కనిపెడదామండి. Talk to your God. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. God is talking with you. దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. His presence is here. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది. He is in our midst. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. He is listening every of your prayers. దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన విన్నాడు. Seek for his face. దేవుని యొక్క ఆ యొక్క ముఖ దర్శనము దేవుడు చేస్తా ఉన్నాడు ఈ రోజు. He is going to give every blessing to you. దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. He is going to bless you with abundance. దేవుడి యొక్క గొప్ప కృప చేత దేవుడు నిన్ను He ఆశీర్వదించబోతున్నాడు. is going to give his love, his peace to you. ఆయన ప్రేమ సమాధానము శాంతిని దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. He is calling you right now. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఈ రోజు. You can come here if you are strengthened by the word of God spoke by me. దేవా నాతో నీవు మాట్లాడండి ప్రభువా, You- వాక్యం ద్వారా మాట్లాడండి అని అడుగుదాం. Hallelujah. If you want to accept Jesus as your Savior and Lord, you can come friend. ఈ మధ్యకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇప్పటి వరకు కూడా నా జీవితాన్ని నేను ప్రభువుకి ఇవ్వలేదు, ఇంకా లోకంలోనే జీవించాను, పాపంలో జీవించాను, ఈ రోజు నా ప్రభుని నా జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి అనుకుంటే ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే ఒప్పించబడ్డారో పరిశుద్ధాత్మ చేత, వారు నిలవబడినట్లయితే లేదా ముందుకు వచ్చినా సరే వారి కోసం ప్రార్థన చేయబడుతుంది. If you already baptized but you again fell in sin, if you want to rededicate your life to Jesus, you can come friend. అదే విధంగా ఒకవేళ నేను చాలా కాలం క్రితం ప్రభుని అంగీకరించాను, ఇప్పటి వరకు ప్రభువులోనే ఉన్నాను, సంఘానికి వస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ నాలో మార్పు లేదు, నాలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు, కానీ ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుకి నేను మళ్ళా తిరిగి సమర్పించుకుంటున్నాను, ప్రభువు కోసం జీవిస్తాను, ప్రభువు రాజ్య పనిలో ఉంటానని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వారు కూడా మీ యొక్క హస్తాలను ఎత్తండి, లేకపోతే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. If any youngsters are there and dedicate your lives to God's ministry, you can come friend. ఎవరైనా సరే ఇక్కడ యవనస్తులు కనుక ఉన్నట్లయితే కనుక, ఎవరైతే నేను ప్రభు సేవ చేస్తానో, నేను ప్రభు పరిచయం చేస్తాను, నా కోసం చనిపోయిన సిలువలో చనిపోయిన యేసు కోసం నేను బ్రతుకుతానని యవనస్తులు ఎవరైనా తీర్మానం తీసుకుంటే వారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. If you have desire to do God's ministry, then come here. అదే Come విధంగా friend. ఎవరైతే దేవుని పరిచయం చేస్తానండి, నేను స్వార్థ పరిచయం చేస్తానండి అని తీర్మానం తీసుకున్న వాళ్ళు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. We have very less time. చాలా తక్కువ సమయం ఉంది. This is the right time. ఇదే సరి అయిన సమయము. We are very close to second resurrection. అదే విధంగా ఆయన రాకడికి మనం చాలా దగ్గరగా ఉన్నాము. You can come here. ప్రభు దగ్గరికి ఈ రోజు సమర్పించుకుందాము. ఎవరైతే సమర్పించుకున్న వారు ముందుకు రావాల్సిందిగా మనం If you చేస్తున్నాం. want salvation, come here. మీకు రక్షణ కావాలంటే ప్రభు దగ్గరికి రావాల్సిన వారుగా ఉన్నారు. Tell him, I will proclaim Jesus through my life. నా జీవితం ద్వారా ప్రభువుని నేను ప్రకటిస్తాను. I will leave all these things in this world and I will show the holy man. ఈ జీవిత కాలంలో నేను ఎంతకాలం బ్రతుకుతానో ఆ ప్రభువు నేను ప్రకటిస్తూ జీవిస్తాను అనే ఒక తీర్మానం మనం తీసుకుందాం. I will dedicate my life to Jesus. నా జీవిత కాలం అంతా కూడా ప్రభు కోసమే నేను సాక్షిగా నిలబడతాను ఒక తీర్మానం తీసుకుందాం. Jesus is the only God who died in cross for you and me, for our sins. కేవలం ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మన పాపాల కోసం చనిపోయినటువంటి ఆయన. He washed every of you and me sin in his holy blood. ప్రతి ఒక్క పాపముని కూడా ఆయన తన రక్తంలో కడిగి వేసి ఉన్నారు. Don't be silent.
మౌనంగా ఉండొద్దు. He is going to touch you. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను తాకబోతా ఉన్నాడు. He is going to touch you in the name of Jesus. ఆయన యేసు నామములో ఆయన నిన్ను దర్శించి తాకుతా ఉన్నాడు. His presence is here. ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. He is in our midst. ఆయన మన మధ్యలో ఉన్నారు. He is listening every of your prayers. ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. Seek for his revelation. ఆయన ప్రత్యక్షత కోసం మనం కనిపెడదాము. Talk to your God. దేవునితో మాట్లాడదాము. This is just between you and your God. దేవునికి మనకి మాత్రమే జరిగే సంభాషణ. Don't be shy. సిగ్గుపడొద్దండి. Don't be afraid. భయపడొద్దండి. He is going to touch you in the name of Jesus. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీ శరీరాన్ని నీ ఆత్మను దేవుడు తాకుతా ఉన్నాడు. He is going to talk to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. He is going to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. He is going to prosper you in the name of Jesus. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తబోతున్నాడు. Hallelujah.